కలిసి ప్రభువుని స్తుతించే భాగ్యమును ఆ పరమ తండ్రి, ఆ గొప్ప దేవుడు మనకిచ్చినందుకు ఆయనకి ఏమిచ్చి రుణాన్ని తీర్చలేము. బైబిల్ గ్రంథంలో నుంచి నేరుగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాము. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతూ ఉన్నామండి. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతాం. అయితే అయితే యెరోబాము అను అతడు మహాబలాఢ్యుడై ఉండగా మహాబలాఢ్యుడై ఉండగా యవనుడగు ఇతని పని యందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకుని యోసేపు సంతతి వారు చేయవలసిన పని మీద అతనిని అధికారిగా నియమించెను. అతనిని 27 నుంచి చదువుతారు. 27 అతడు రాజు మీదకి లేచుట ఏతువేమనగా సొలొమోను విల్లు కట్టించి తన తండ్రి అయిన దావీదు పురమునకు కలిగిన బాగు చేయుచుండెను. దేవుని స్తోత్రం కలుగును గాక. మహాపరిశుద్ధుడును ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ శ్రేష్టమైన ఉన్నతమైన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ నేను ఉంటాను అని చెప్పారు. అందుని బట్టి వందనాలు. ఈ దినమందు మీరు మాతో కలిసి ఉన్నారని నీ మాటలు వింటుండగా నాయనా నీ కృపను నీ కాపుదలు ఉంచమని బలపరచమని సహాయము చేయి. యేసు నామం పేట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి, మరొకసారి కూడి వచ్చినటువంటి మీకు వందనాలు. ఈ మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 27వ వచనములో మనం చదువుకుంటే అక్కడ ఒక మంచి మాట రాయబడతా ఉంది. సొలొమోను ఇల్లు కట్టించిన తన తండ్రి అయిన దావీదు పురమునకు కలిగిన బేటలు బాగు చేయుచుండెను. ఈ దావీదు పురమునకు కలిగినటువంటి బీటలు ఎవరు బాగు చేయుచున్నారంటే యెరోబాము బాగు చేస్తూ ఉన్నాడు అని చెప్పి బైబిల్ సెలవిస్తా ఉంది. యెరోబాము అనగా దానికి అర్థం ఏంటంటే పక్షముగా పోరాడేవాడు. ఈ పక్షముగా పోరాడేవాడికి, లేకపోతే 28వ వచనంలో చదువుకున్నట్లయితే అతని యొక్క మరి బలం గురించి, అతనికి ఉన్నటువంటి పనిలో ఉన్నటువంటి శ్రద్ధ గురించి, అతనికి ఉన్నటువంటి మరి సంతతి గురించి దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈ వ్యక్తి మనం చెప్పుకోవచ్చు ఒక తాపి పని చేసేవాడిగా ఉన్నారు. ఈ తాపి పని చేసేవాడిగా ఉన్నటువంటి యెరోబామును దేవుడు చూసి ఆయన అంటున్నాడు, యెరోబాము ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవ్వనుడగు, ఇతడు పని యందు శ్రద్ధ కలిగిన వాడని సొలొమోను తెలుసుకుని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నియమించాడు. దావీదు పురములో బీటలు బాగు చేసుకుంటున్నటువంటి యెరోబామును తీసుకెళ్ళి ఇప్పుడు యోసేపు సంతతి వారు ప్రజలైనటువంటి వారందరి మీద కూడా అధికారిగా నియమించాలని సొలొమోను ఆలోచన చేస్తా ఉన్నాడు. అంటే ఎంత ఘనత ఒకసారి చూడండి. దావీదు పురములో ఆ బీటలు, లేకపోతే ఆ గాలి బీటలు ఉన్నటువంటి ఆ పరిస్థితుల నుంచి తీసుకుని వెళ్ళి అతనిని బలము కలిగిన వాడని, యవ్వనుడని,
పని యందు ఆసక్తి కలిగిన వాడని ఏమండి యోసేపు సంతతి వారందరి మీద కూడా యరొబాముని ఒక మంచి ఉన్నతమైనటువంటి మరి కృపను అతను పొందుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. వాక్యం ఉన్నటువంటి ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ సొలొమోనుకున్నటువంటి 12 గోత్రాలలో 10 గోత్రాలు యరొబాముకు ఇచ్చినట్లుగా మనకు కనబడుతా ఉంది. చూద్దామండి ఆ మాట కూడా. 11వ అధ్యాయం 35వ వచనం చదువుకున్నట్లయితే మనకు కనపడతా ఉంటుంది. అయితే అతని కుమారుడు చేతిలో నుంచి రాజ్యం తీసివేసి అందులో నీకు 10 గోత్రములు ఇచ్చేదను. నా నామమున అక్కడ ఉంచుటకే నేను కోరుకున్న పట్టణం విషయం నా ఎదుట నా దీపం నా సేవకుడు దావీదు ఎల్లప్పుడూ ఉండినట్లు అతని కుమారుని గోత్రం ఇచ్చేది. ఏమని అంటున్నాడంటే, ఎక్కడో దావీదుపురములో ఉన్నటువంటి పీటలు వారినటువంటి ప్రాంతాన్ని బాగు చేసుకుంటున్నటువంటి యరొబామును తీసుకెళ్లి దేవుడు అతని విలువైనటువంటి బలమును యవ్వన ప్రాయమును పనియందు ఏం కలిగి ఉన్నాడంటే శ్రద్ధ అనేది కలిగి ఉన్నాడు. ఈరోజు ఆలోచన చేయగలగాలి. ఈరోజు శ్రద్ధ లేనటువంటి క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. బలము లేనటువంటి ప్రార్థనలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. యవ్వన ప్రాయమును కాపాడుకోకుండానే పాడు చేసుకునే యవనస్తురాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ యరొబాము ఎలాంటి వాడంటే తన బలాన్ని యవ్వనమును దేవుని కొరకు శ్రద్ధ కలిగినటువంటి వాడిగా కనపడతా ఉన్నాడు. అందుకనే దేవుడు యరొబామును చూశాడు. చూసిన తరువాత సింహాసనం మీద కూర్చోబెట్టాలని చెప్పి దేవుడు ఆలోచన చేస్తా ఉన్నాడు. ఆలోచన చేయటమే కాదు, ఈ 11-25 వచనం చదువుకున్నట్లయితే 10 గోత్రాలకి అతనికి ఇచ్చాడు. తర్వాత 37వ వచనంలో చూస్తే అక్కడ రాయబడతా ఉంటుంది, నేను నిన్ను అంగీకరించినందున, అంటే కోరుకుంటా ఉన్నాడు. యరొబామును దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే కోరుకుంటా ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రభునందు దేవుని బిడలారా, వాక్యానుసారంగా వాక్యాన్ని ప్రేమిస్తున్నటువంటి నీవైనా నేనైనా దేవుణ్ణి కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మనుషులను కోరుకునేవారు చాలా ఎక్కువ మంది ఉంటారు. నేను అంటాను, మనుషులైతే మనకి ఏమి కాస్త చేసి తర్వాత తొలగిపోవచ్చు, కానీ దేవుడైతే మాత్రం బీటల వారినటువంటి జీవితాలను దేవుడు కట్టగలిగినటువంటి కృపను దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకంటే చాలా మంది, చాలా కుటుంబాలు, చాలా మనకు ఎరిగినటువంటి కుటుంబాలు, దేవుడు అంగీకరించినటువంటి కుటుంబాలు, దేవుడు తెలుసుకున్నటువంటి కుటుంబాలు, దేవుని చెంత నిలబడినటువంటి కుటుంబాలు ఈరోజు వెనుకకు వెళ్ళిపోయి ఏడుస్తూ ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ యరొబామును దేవుడు ఏం చేశాడంటే అంగీకరించాడు, ప్రేమించాడు. యరొబాముకు దావీదునకు ఇచ్చినటువంటి నిబంధన అనేది దేవుడు యరొబాముకు ఏం చేశాడంటే అప్పగించాడు. 38వ వచనంలో ఉంటుంది ఆ మాట ఏంటంటే, నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నువ్వు విని నా మార్గమును అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడిని దావీదు చేసినట్టు నా కట్టడములను నా ఆజ్ఞలను గైకొన్నాడు. నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమునకు శాశ్వతంగా నిన్ను స్థిరపరిచినట్లు నిన్ను స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించెదను. ఈ ఎక్కడ యరొబాము జీవితం ఒకసారి ఆలోచన చేయండి. దావీదుపురములో బీటలు వారినటువంటి వాటికి చిన్న చిన్న రిపేర్లు చేసుకుంటున్నటువంటి యరొబామును తీసుకెళ్లి దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద అధికారిగా ఉంచాడంటే అది అంతటి ఘనత అండి. అంటాడు కదా దేవుడు, దావీదునకు చూపించినటువంటి కృప, దావీదునకు ఇచ్చినటువంటి కుటుంబానికి ఇచ్చినటువంటి ఆ యొక్క మేలు శాశ్వతమైనది నేను నీకు ఇస్తాను అని చెప్పి దేవుడే స్వయంగా యరొబాముతో మాట్లాడుతూ ఉన్నాడు.
వాక్యం వింటున్నటువంటి ప్రభునందు దేవుని బిడలారా, తన జీవితము దేవుని కొరకు ఒక ఉన్నతమైనటువంటి కృపను అతను ఏం చేస్తూ ఉన్నాడంటే పొందుకుంటూ ఉన్నాడు. బీటలు బాగు చేసుకుంటున్నటువంటి ఆ వ్యక్తిని సింహాసనం మీద కూర్చోబెట్టాలనుకున్నాడు. దేవుడు అంగీకరించాడు. దేవుడు తన పని యందు బలాఢ్యుడు, నమ్మకమైన వాడు, శ్రద్ధ కలిగిన వాడని దేవుడు చూశాడు. చూసి ఏమండి, ఇశ్రాయేలును అతనికి అప్పగించటానికి, హెరోబాముకు దేవుడు తోడుగా ఉండడానికి దేవుడు కృప చూపిస్తా ఉన్నాడు. ఈ తెల్లవారుజామున వాక్యం వింటున్నటువంటి మన జీవితాలు కూడా దేవుడు ఉన్నతంగా దీవించాలనుకుంటున్నాడు. ఎక్కడో ఆయా పరిస్థితులలో పెంట కుప్పం మీద ఉన్నటువంటి నిన్ను నన్ను దేవుడు లేవనెత్తి దీవించి అభివృద్ధి పరచాలనుకుంటూ ఉన్నాడు. ఈ తెల్లవారుజామున ఇట్టున్నటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. వీటిలో బాగు చేసుకుంటున్నటువంటి హెరోబాముని అంతఃపురంలో సింహాసనం మీద కూర్చోబెట్టాలన్నది దేవుని యొక్క ఆశ. హెరోబాముకు ఒకవేళ ఆ ఆలోచన లేకపోవచ్చు, కానీ దేవునికి మాత్రం ఆ ఆలోచన ఉంది. నా బిడ్డలను ఉన్నతంగా నేను చూడాలి, ఉన్నతంగా నేను దీవించాలి అని చెప్పి హెరోబాము విషయంలో దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నారు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు నీ ఆలోచనలు, ఉద్దేశాలు పక్కన పెట్టి దేవుడికి నీవు అవకాశం ఇవ్వగలిగితే, దేవునికి నువ్వు నీ హృదయంలో స్థానాన్ని ఇవ్వగలిగితే, నువ్వు ప్రత్యేకంగా ప్రభు కొరకు దీవించబడడానికి అవకాశం ఉంది. ఇక్కడ వరకు బాగా యెరొబాము దేవుడు అంతఃపురంలో కూర్చోబెట్టాడు. దేవుడు అంగీకరించాడు. దావీదునికి ఇచ్చినటువంటి నిబంధన యెరొబాముకి ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా మరి యెరొబాము చేతికి దేవుడు అప్పగించాడు. అప్పగించిన తరువాత యెరొబాముకి కాస్త ఏం కలిగిందంటే, మనసులోనికి మరి కాస్త సాతాను బలం అనేది కూడా వచ్చింది. అంటే మనం తెలుగులో చెప్పొచ్చు, కాస్త కళ్ళు నెత్తి మీదకి వచ్చాయన్నమాట. కళ్ళు నెత్తి మీదకి వచ్చి ఈ విధంగా అంటాడు. ఏమని చూద్దామా? మొదటి రాజుల గ్రంథము 14వ అధ్యాయము 8, 7 వచనాలు చదువుదాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథము 14వ అధ్యాయం 8, 7, 8 వచనాలు చదువుతారా ఒకసారి? నీవు వెళ్ళి యెరొబాముతో చెప్పవలసినది ఏమనగా, ఇశ్రాయేలు దేవుని యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనుల నుండి తీసి హెచ్చింపచేసి ఇశ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారంగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకు ఇచ్చి ఉండి, నేను నా ఆజ్ఞలను గైకొని మనఃపూర్వకముగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్లు నీవు చేయక, నీకంటే ముందుగా ఉండిన వారందరికంటేనూ అధికముగా కీడు చేసి ఉన్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతల కోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపం చూపించి ఉన్నావు. పదవచనమండి. కాబట్టి యెరొబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిని అల్పులే గాని గనులే గాని లేకుండా వారందరినీ యెరొబాము వంశము నుండి నిర్మూలం చేసి పెంటంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దాన్ని ఊడ్చి వేయినట్లు యెరొబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చి వేయుదును. చూసారండి, యెరొబాముకి దేవుని పనిలో బలాన్ని కలిగి ఉన్నాడు. యవన ప్రాయంలో దేవుని యొక్క పని యందు శ్రద్ధ కలిగి ఉన్నాడు. దేవుడు అతన్ని అంగీకరించాడు. బేటలు బాగు చేసుకుంటున్నట్టు యెరొబామును తీసుకెళ్లి అంతఃపురంలో కూర్చోబెట్టాడు. దేవుడు అంగీకరించాడు. యెరొబాముకు దావీదుకు ఇచ్చినటువంటి నిబంధన ఇచ్చాడు. ఇశ్రాయేలందరి మీద కూడా వారి బాధ్యతలను అప్పగించాడు. కానీ ఇక్కడ సొంత ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. సొంత ప్రయత్నాలు ఏంటి అంటే, ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడంటే, యెరొబాము ఏమని చెప్తున్నాడంటే,
తన నిర్ణయాలు చూడండి, సొంత నిర్ణయాలు మాట్లాడుతూ ఉన్నాడు. అభివృద్ధికి మూలమైనటువంటి దేవుని తెలుసుకోకుండా వాక్యానికి విరుద్ధంగా సొంత నిర్ణయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? మనం చదువునట్లయితే 12:31 మనం చూస్తే మనకు కనపడుతుంది. నేను చదువుతానండి 12:31. మరియు అతడు ఉన్నత స్థలమును కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కాని సాధారణమైన వారిని కొందరిని యాజకులుగా నియమించాడు. ఎందులోనూ? ఇశ్రాయేలులారా, ఐగుప్తులో నుండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అతను కనపడతా ఉన్నాడంటే, అతని ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, 31 మనం చదువుకున్నాం కదండి. లేవీయులు కాని వారిని సాధారణమైనటువంటి వ్యక్తుల్ని ఏం చేశారంటే మందిరంలో యాజకులుగా ఏర్పాటు చేశాడు. సొంత నిర్ణయాలు. అసలు యాజకులు అనబడిన వారు ఎవరు ఉండాలి? లేవి వంశస్థునకు సంబంధించిన వారు మాత్రమే ఉండాలి. కానీ హెరోబం చేసినటువంటి పని ఏంటంటే, తప్పిదం ఏంటంటే, సొంత నిర్ణయం ఏంటంటే, యాజకులు కాని లేవీలను లేకపోతే యాజకులు కానిటువంటి వారిని తీసుకుని వచ్చి మందిరంలో కూర్చోబెడతా ఉన్నాడు. సేవలు కొనసాగిస్తూ ఉన్నాడు. ఇంకొకటి అంటాడు కదా, ఇంకొకటి ఏం చెప్తున్నాడంటే 28వ వచనంలో, ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేము పోవుటకు మీకు బహు కష్టం. ఇశ్రాయేలులారా, ఐగుప్తు నుండి మిమ్మల్ని రప్పించినవి మీ దేవుడే అని చెప్పి ఒకటి బేతేలు నందు ఒకటి దాను నందు ఉండును. చూసారండి ఏమని చెప్తున్నాడు? ఎంత భయంకరంగా మనిషి మాట్లాడుతా ఉన్నాడంటే, ఓ ఇశ్రాయేలు ప్రజలారా అని 2 బంగారపు దూడలను చేయించి మనల్ని ఐగుప్తులో నుంచి నడిపించినవి దేవుళ్ళు వీళ్ళే అని చెప్తున్నాడండి. దేవుడు బీటలు బాగు చేసుకుంటున్నటువంటి దావీదుపురంలో ఉన్నటువంటి బీటలు బాగు చేసుకుంటున్నటువంటి హెరోబామును తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే, దేవుడు దీవిస్తే, ఆశీర్వదిస్తే, లేవీయులు కానటువంటి వారిని మందిరంలోనికి తీసుకుని వచ్చి యాజక ధర్మాలను కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి. రెండవది, 2 బంగారుపు దూడలను చేయించి ఏదైతే దేవునికి ఇష్టము కాదో, ఏదైతే దేవుడు ఇష్టపడడో అది విగ్రహారాధన ఇక్కడ కొనసాగిస్తా ఉన్నాడు. పైగా చెప్తున్నాడు, ఐగుప్తులో నుంచి మనల్ని కాపాడినవి ఈ దేవతలే, వీటికి మొక్కండి, వీటికి మీరు సాష్టాంగపడండి అని చెప్పి యెరోబాము ఈ విగ్రహారాధనకి ఏమిస్తూ ఉన్నాడంటే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. జీవము కలిగినటువంటి దేవుణ్ణి విడిచినాడు. జీవము కలిగినటువంటి ఆ పనిని విడిచి వ్యర్థమైన, శిథిలమైన, నాశనమైనటువంటి జీవితాన్ని కోరుకుంటా ఉన్నాడు. దేవునికి బాగా ఆ వ్యక్తి మీద కోపం వచ్చి దేవుడు ఒక శాపాన్ని విడిచిపెట్టాడు. ఏంటి ఆ శాపం అంటే మనం చదువుకున్నాం 14, 7, 8 వచనాల్లో, నువ్వు వెళ్ళి యెరోబాముతో చెప్పువలసింది ఏమనగా, ఇశ్రాయేలు దేవుడిని యెహోవా చేసిన ఈ ప్రకారం సెలవుస్తున్నాడు, నేను నిన్ను జనులను తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారు నా జనుల మీద అధికారిగా నియమించాను. కానీ దేవుడైన ఆయన అంటున్నాడు అక్కడ ఏమని, దావీదు సంతతి వారి నుండి రాజ్యం తీసివేసి నీకు ఇచ్చి ఉన్నాను. నా ఆజ్ఞలు గైకొని మనస్ఫూర్తిని వారిని అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమనో దాన్ని మాత్రము చేసిన నా సేవకుడిని దావీదు చేసినట్టు నువ్వు చేయక ఏం చేశావు? నీకంటే ముందుగా ఉండిన వారి కంటే అధికమైన కీడు చేసి ఉన్నావు. నీ ముందు పరిపాలన చేసినటువంటి రాజుల కంటే నీ పరిపాలన బహుఘోరంగా కనపడతా ఉంది, బహుభయంగా కనపడతా ఉంది. కాబట్టి నీకు రాజ్యం అవసరత లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. నీకు రాజ్యమే కాదు, అసలు నీ సంతతి వారిని భూమి మీద లేకోకుండా చేస్తాను అని చెప్పి దేవుడు బాగా కోపంతో ఉండి వారి కుటుంబంలోనే కాదు, ఆ ప్రాంతంలోనే కాదు, మగవారు అనేవారు లేకోకుండా దేవుడు ఏం చేశాడంటే ఇల్లుడ్చినట్లు యెరోబాము సంతతిని అంతటిని కూడా శేషించి ఊడ్చివేయినట్లుగా బైబిల్ సెలవిస్తావు. ఎందుకు ఈ మాటలు మీకు నేను చెప్తున్నానంటే,
యెరోబాము ఎక్కడో ఒక చిన్న టాపీ పని వాడిగా చేసుకుంటా ఉండేవాడు. దేవుడు ప్రేమించాడు, దేవుడు అంగీకరించాడు. దావీదునకు ఇచ్చినటువంటి నిబంధన యెరోబాముకు దేవుడు ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు అధికారిగా ఉంచాడు. కానీ యెరోబాము పడిపోవడానికి 2 కారణాలు కనపడతా ఉన్నాయి. ఒకటి ఏంటంటే తన సొంత నిర్ణయాలు తీసుకున్నాడు. సొంత నిర్ణయాలంటే యాజకులు కానిటువంటి వారిని దేవుని మందిరములో పరిచారకులుగా ఉంచాడు. రెండవది ఏంటంటే 2 దూళ్లను చేయించి విగ్రహారాధన చేయించాడు. జీవము కలిగినటువంటి దేవుణ్ణి పక్కన పెట్టాడు. ప్రాణాలు కాపాడినటువంటి దేవుణ్ణి పక్కన పెట్టాడు. వ్యర్థమైన ఏమైనా నాశనం చేసే వాటిని పూజించండి అని చెప్పి వారందరినీ పురుకొల్పుతూ ఉన్నటువంటి యెరోబామును, ఆ సంతతినంతటిని కూడా దేవుడు నాశనం చేశాడు. తన ఆత్మీయ జీవితాన్ని పగిలిపోయిన ఓటి కుండలాగా చేసుకున్నాడు. దీనంతటికి కారణం ఎవరు అని అడిగితే, ఏ దేవుడైతే యెరోబామును దీవించాడో తన క్రియల ద్వారా మరలా శాపాన్ని తెచ్చుకున్నాడు. ఈ రాత్రి ఈ తెల్లవారుజామున వాక్యం వింటున్నటువంటి నీవు జ్ఞాపకం చేసుకో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితి దేవుని కొరకు మనం నిలబడాలి. మన ప్రాణం పోయేంత వరకు, ఈ ఊపిరి ఆగేంత వరకు కూడా దేవుడు నిన్ను అంగీకరించేవాడుగా బ్రతకాలి. దావీదుకి ఇచ్చినటువంటి నిబంధనలు మనకిచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలందరి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు, అప్పగించాడు. అది ఒక్కటే, వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారందరి కొరకు మనం ఏడ్చి కన్నీరు కార్చి ప్రభువుని అడగలయా, ఈ సంతతి నాకు ఇచ్చినావు, అందును బట్టి వందనాలు. నన్ను అంగీకరించినావు, అందును బట్టి వందనాలు. దావీదుకి ఇచ్చినటువంటి నిబంధన ప్రార్థన నాకు ఇచ్చిన వందనాలు. నా స్థితి ఎక్కడో ఉండేది, నన్ను బలపరిచావు, నన్ను స్థిరపరిచావు. యెరోబాములాగా నాయన నేను నా కళ్ళను, నా నేత్రాలను నీ కొరకు ఉపయోగించాలి. గర్వం, అసూయ అనేది నాలో రాకోకుండా నాకు నేనుగా ఏం చేస్తానంటే భద్రత, క్షేమాన్ని తెచ్చుకుంటాను ప్రభు అని చెప్పి నువ్వు అడగగలిగితే ఈ దినమున ప్రభు నేను ప్రత్యేకంగా దీవించడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ఇన్నటువంటి వాక్యాన్ని బట్టి మనము మన కుటుంబాలు ఏ స్థితిలో ఉన్నామో ఈ పూట నువ్వు అర్థం ఉన్నతంగా దీవించడానికి ఇష్టపడతా ఉన్నాడు. కనుక ఇన్నటువంటి వాక్యాన్ని బట్టి మన జీవితంలో మరింతగా ఆశీర్వాదం పొందుకోవాలి. శాపం అనేది మనకు వద్దు, కానీ ఆశీర్వాదంతోనే నింపబడాలి. యెరోబామును చూసాం, పక్షమున ఏమండి ఉన్నట్లుగానే ఉన్నాడు, కానీ తన జీవితం పతనానికి నచ్చబడింది. దేవుని కొరకు ఉన్నట్లుగానే వాడబడుతున్నట్లుగానే ఉన్నాడు, కానీ తన చేసేదంతా కూడా విగ్రహారాధనకు చాలా సపోర్ట్గా కనపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఈ రాత్రి తెల్లవారుజామున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యెరోబాము జీవితం ప్రారంభంలో ఎలాగుందో, కానీ చివరికి వెళ్ళేసరికి ఆత్మీయంగా అలాగ లేదు. నీ పరిస్థితి, నీ విధానం ఎలా ఉందో ఈ తెల్లవారుజామున ఆలోచన చేసి ప్రభువు కొరకు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా నీ ఆత్మీయ జీవితం, నీ కుటుంబం మరింతగా బలపడినట్లుగా ఒక మంచి తీర్మానం తీసుకుని మనం సెలవు తీసుకుందామండి. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి బలపరచుదురు గాక. ఆమేన్, ఆమేన్. ఓకేనండి. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి మరి ఈ జూమ్లో ఉన్నటువంటి వారికి మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు దీవించును గాక. వర్తమానం చెప్పారు. నమ్మకంగా నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభా. నువ్వు మహోన్నతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, మా ప్రార్థనలు ఆలకించే దేవుడు ప్రభా. దేవా, నీ సన్నిధిలో నీకు ఇష్టలైన బిడ్డలుగా మా సాక్ష్యాలు మేము కాపాడుకుంటూ చక్కగా ఈరోజు ఈ పరిశుద్ధ ఆరాధనలో మేము అందరం అయా కొద్ది గంటల్లో మేము మందిరాలకు వెళ్తూ ఉంటుండగా నీ ఆత్మ నడిపి మాకు దయచేయండి. మా మాట, మా చూపు, మా తలంపు, మా ఆలోచన ఆత్మ ద్వారా మాత్రమే రావడానికి సహాయం చేయండి. నీ నామాన్ని మేము హెచ్చించాలి, మా నామాన్ని మేము తగ్గించుకోవాలి ప్రభా. అవును దేవా, మేము గొప్పవారం కాదు, ఏదో మీ మాటలు నేర్చుకుంటూ మీతో కలిసి మేము ముందుకు వెళ్తూ ఉన్నాం ప్రభా. అయ్యా, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రార్థించేవారు కానీ, పాటలు పాడేవారు కానీ, వాక్యం చెప్పేవారు కానీ, సాక్ష్యం చెప్పేవారు కానీ, ఆరాధనలు నడిపించేవారు కానీ, ఎవరైనా సరే అన్నిట్లో తగ్గి ఉండాలని ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. అయ్యా, మేము తగ్గుతూ అయ్యా నీ నామాన్ని హెచ్చిస్తూ ఈ రోజు ఆరాధనలో మేము అందరం కలిసి ఆరాధించుకోవడానికి ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు ప్రార్థన వరకు పాడేవారు, స్తుతించేవారు, గణపరిచేవారు, వాద్యాలు వాయించేవారు,
అయా చక్కగా నేను మహింపరచు ప్రతి ఒక్కరూ నీ నామాన్ని మాత్రమే హెచ్చించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా దైవజనులు ఇంకా అనేక ప్రాంతాల్లో మీరు వాడుకోండి, చక్కగా ఇంకా అద్భుతమైనటువంటి సందేశాలు దేవా ఈ జూమ్ మీటింగ్ లో అయా అయా వస్తున్న ప్రతిరోజు కూడా అద్భుతంగా మంచి వాక్యాన్ని అందించడానికి సహాయం చేయండి. అయా వాక్యం వింటున్న వారిని బలపరచండి. వాక్యం వింటున్న వారి ఆత్మతో అయా వాక్యాన్ని విని చక్క జ్ఞానంతో నింపబడి పరిశుద్ధాత్మ నడిపింపుతో పాటు ఆధ్యాత్మికంగా బలపడే గొప్ప ధన్యత ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని అయ్యా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఆరాధన అంతా కూడా నీ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును కాక అని ప్రార్థిస్తూ ఆరాధిస్తూ అయ్యా కొన్ని ఈరోజు ఆ ఈ ముగింపు ప్రార్థన ఆశీర్వాదంలో మీరే ఉండి మహిమ ఘనత ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన విజయకుమారయ్య గారికి వందనాలండి. ముగింపు ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన అవసరం ఏమైనా ఉంటే చెప్పండి అమ్మా. ప్రార్థన అవసరం చెప్పండి, ప్రార్థన చేస్తారు అయ్య గారు. నాకైతే నిన్న హాస్పిటల్కి వెళ్ళానండి. నిన్న వెళ్తే సిమెంట్ కొట్టేయాలన్నారు. కాలకండి కాలుకి సిమెంట్ కొట్టేయాలన్నారండి. మళ్ళీ నెలలో కదలకూడదు అనేసి అన్నారు. అయితే నేను మళ్ళీ వస్తానండి అనేసి ఆలోచించుకుని వస్తానండి మరి అనేసి అన్నాను. అయితే ఇది కాలు నరం నలిగిందమ్మా, దానివల్ల స్కానింగ్ తీశారండి. స్కానింగ్ తీయడం వల్ల నరం నలిగిందనేసి అని చెప్పారు. అది తొందరగా తగ్గదు, కట్టేస్తేనే గాని ఒక నెలలో పాలు కదపకుండా ఉంటే తగ్గిపోద్ది, సిమెంట్ కొట్టేస్తా అన్నారు. నేనేమో ఇంట్లో కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను వేయించుకోలేదండి. వేయించుకోకుండా వచ్చేసాను. ఆ కాలు గురించి స్వస్థపడేలాగా ప్రార్థన చేయమన్నారు. బాబు గారు కాలు గురించి ప్రార్థన చేయండి. తర్వాత మురళి గారి కోసం అండి, మురళి గారు డయాలసిస్ చేయించుకుంటున్నారు కదా, ఆయన కోసం. మరి వరలక్ష్మి గారు కారు కిరాయిలకి తిరగట్లేదు అంటే పక్కన పెట్టేసి ఉన్నారంట. ఆ కిరాయిలకి వెళ్ళేలాగా కారు ప్రార్థనలో పెట్టండి అయ్యారు. ప్రార్థన చేసేయండి అయ్యారు. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు స్తోత్రాలు. నీ దాసులు నాయన మరి విక్టర్ బాబు గారిని చేతులుగా అప్పగిస్తా ఉన్నాను. నేను వాక్యం సెలవిస్తా ఉంది, నేను స్వస్థపరిచే యెహోవాను నేనేనని. నీ దాసులను కాలు భాగాన్ని స్వస్థపరచండి. ఆర్థికంగా ఉన్న అవసరతలు, కుటుంబ పరంగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా యేసు నామం పేట తీర్చబడును గాక అని ప్రార్థిస్తూ ఉంటాం. నీ దాసులకు మీరు సహాయం చేయండి. అలాగే ప్రభువా, మురళి గారికి డయాలసిస్ జరుగుతూ ఉంది, వారికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, నీ కృపనివ్వండి. అలాగే నాయన వరలక్ష్మి గారు నాయన పార్టీ చూపించారు, దానికి నాయన మరి కావలసినటువంటి నాయన ఆ పనిని అప్పగించుకొని ప్రార్థన చేస్తా ఉన్నాం. కృప చూపించండి. దాని మీద ఉన్నటువంటి ప్రతి రుణము యేసు నామం పేట తీర్చబడును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకా జూమ్ లో ఉన్నటువంటి నాకంటే నాయన గనులు నాయన పనిలో ఆయన ముందుకు నడిపించబడుతూ ఉన్నారు. వారందరినీ బట్టి, నా ముందు ప్రార్థన చేసిన దైవ సేవకుని బట్టి అందరినీ పేరు పేరున దీవించి ఆశ్రయించి నీ కృప చూపించమని, నీ చిత్తమైతే మరొక మారు మేము కలుసుకుని సజీవమైనటువంటి నీ కృపను నాయన అనేక మందికి ప్రకటించే వారి లెక్కలలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నడిపించు. యేసు క్రీస్తు వారి నామం పేట పెడుతున్నాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవాల దేవుని ప్రేమ, కుమారులని యేసు క్రీస్తు వారి కృప వచ్చారంటే ఇస్తారని ఇవ్వండి. కూడా పాలిభాగస్తులు దైవచర్యలు లో ఉన్న వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రేయర్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి ఉదయకాల సమయంలో సగం అనే గ్రూప్ ద్వారా మేము ప్రతిరోజు నీ సన్నిధానంలో కొద్ది నీ యొక్క అలాగే ఆరాధన ద్వారా దైవ ఇటువంటి అద్భుతమైన సందేశం ద్వారా ఆత్మలోనికి మేము ఎదుగుతూ ఈ లోకంలో నీకు ఇష్టమైన పాత్రలుగా, పనిముట్లుగా మేము వాడబడడానికి, మేము ఉండడానికి నీ వాక్యం అనే
ప్రభా నాయన ఒక సరిహద్దును మా హృదయంలో నాటపడడానికి ప్రభు ఇట్టి ధన్యతను కృపని గ్రూప్ ద్వారా ఇస్తున్న విధానం బట్టి నీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగనే ఇంతవరకు నీ దైవజనులు అనేకమైన వర్తమానం ద్వారా మా ఆత్మను బలపరిచేటువంటి మాటలు ప్రభా నాయన నువ్వు పలికించినందుకే నీకు వందన. విన్న వాక్యాన్ని వారి హృదయాల్లో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించాలి అనే ఒక దృఢ సంకల్పంతో, ఒక నిశ్చయంతో ముందుకు సాగిపోవడానికి సహాయం దయచేయమని అడుగుతా ఉన్నాం. అలాగనే ఎవరైతే గ్రూప్ లో బలహీనలు ఉన్నారో, ఎవరైతే నాయన ఆర్థిక సమస్యలు ఉన్నాయో, ఎవరైతే చెప్పుకోలేనటువంటి సమస్యలతో బాధపడుతున్నారో, ఈ రోజు వారిని దర్శించమని, వారికి ప్రతి అవస్థల అక్కలని తీర్చమని నామను ప్రార్థన చేస్తాం. కార్యం జరిగించండి. వాక్యం చెప్పిన దైవజనులు వారి కుటుంబాన్ని, సంఘాన్ని, సంఘ పరిచర్యను నానాటికి మీరు అభివృద్ధి పరిచి విస్తరింప చేయమని గ్రూప్ నడిపిస్తున్నటువంటి విక్రబాబు గారిని బట్టి, సంజయ్ గారిని బట్టి కూడా ఎన్ని శుద్ధిస్తూ ఆరాధిస్తా ఉన్నాం. అలాగే మరి దైవజనులు విజయ్ కుమార్ గారు కూడా గ్రూప్ లో జాయిన్ అయినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. వారిని కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, మరొకసారి గ్రూప్ లో ఉన్న బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పెట్టి ప్రార్థన అడుగుతున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం గ్రూప్ లో ఉన్న దైవజనులకు, సంఘ బిడ్డలకు అందరికీ, ఈ వాక్యం వింటున్నటువంటి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.